కమర్షియల్ సినిమాలు ఎవరైనా చేస్తారు, కానీ సిస్టమ్ని ప్రశ్నించే సినిమాలు మాత్రం తక్కువ మంది దర్శకుల నుండి వస్తుంటాయి. అలాంటి కథలకి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు సమాజంలో జరిగే తప్పులపై మాటల తూటాలు పేల్చే కథలే ఎక్కువగా వస్తున్నాయి. రజనీకాంత్ నుండి రామ్ చరణ్ వరకు అంతా అదే చేస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. కమర్షియల్ సినిమాలకు ఎవర్ గ్రీన్ క్రేజ్ ఉంటుంది, కానీ అందులోనే కాస్త సోషల్ మెసేజ్ కూడా దట్టిస్తే కొన్నేళ్ల పాటు గుర్తుండిపోతాయి సినిమాలు. అందుకే శంకర్ సినిమాలకు అంత డిమాండ్. కొరటాల కూడా ఇదే దారిని నమ్మి శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలు చేశారు. గత ఏడాది సార్ అంటూ ధనుష్ తో ఎడ్యుకేషన్ సిస్టమ్ పై యుద్ధం చేశారు దర్శకుడు వెంకీ అట్లూరి. పాయింట్ ఏదైనా సిస్టంలోని లోటుపాట్లను ఎత్తి చూపించిన ప్రతిసారి మంచి సినిమాలే వస్తున్నాయి. అందుకే భారతీయుడు, ఒకే ఒక్కడు, ఠాగూర్, లీడర్ లాంటి సినిమాలు గుర్తుండిపోయాయి. మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టంలోని తప్పులను చూపించినప్పుడు ఇంపాక్ట్ ఇంకా బలంగా ఉంటుంది. శంకర్ జెంటిల్మన్ నుంచి నిన్నటి ధనుష్ సార్ వరకు ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో ఎడ్యుకేషన్ సిస్టంలోని లోపాల గురించి చర్చిస్తూ చాలా సినిమాలు వచ్చాయి. అందులో 3 ఇడియట్స్, తారే జమీన్ పర్, చిచోరి లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి. ఈ మధ్య వినోద్ చోప్రా తెరకెక్కించిన 12th ఫెయిల్ అద్భుతమైన విజయం సాధించింది. తాజాగా రజనీకాంత్ వెట్టయ్యాన్ సినిమాలోనూ చదువే ప్రధానాంశంగా ఉండబోతోంది. జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న వెట్టయ్యాన్లో 80వ దశకంలో మన దేశంలోకి వచ్చిన కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టంలోని లోపాలపై ఒక పోలీస్ ఆఫీసర్ చేసిన పోరాటాన్ని చూపించబోతున్నారు. రానా, ఫహద్ ఫాజిల్, అమితాబ్ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కథతో సూపర్ స్టార్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి. గేమ్ చేంజర్ లో రాష్ట్ర రాజకీయాలు చూపించబోతున్నారా? తెలుగు రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసిన కొన్ని ఐకానిక్ సీన్స్ గేమ్ చేంజర్ సినిమాలో ఉండబోతున్నాయని తెలుస్తోంది. మరింతకీ అవేంటి? రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతోంది? ఆయన ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నారా? ఆ ముచ్చట్లన్నీ ఈ స్పెషల్ స్టోరీలో. ఎంత ఆలస్యం అవుతున్నా గేమ్ చేంజర్ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. మరీ ముఖ్యంగా ఈ చిత్రం నుంచి ఒక్కో అప్డేట్ బయటకు వస్తుంటే పండగ చేసుకుంటున్నారు అభిమానులు. తాజాగా ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది. ఇందులో కొన్ని ఐకానిక్ పొలిటికల్ సీన్స్ డిజైన్ చేస్తున్నారు శంకర్. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో తండ్రి పాత్ర పోషిస్తున్న చరణ్ కు అంజలి జోడీ కాగా, కొడుకు పాత్రకు కియారా అద్వానీ హీరోయిన్. ఐఏఎస్ ఆఫీసర్గా, ముఖ్యమంత్రిగా చరణ్ ఇందులో 2 పాత్రల్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు, అసెంబ్లీకి సైకిల్ పై వచ్చే సీన్స్ హైలైట్ కానున్నాయని ప్రచారం జరుగుతోంది. రామ్ చరణ్ సైకిల్ తొక్కి కొన్ని సీన్స్ ఆ మధ్య లీక్ అయ్యాయి. ముఖ్యమంత్రి అయ్యాక అసెంబ్లీకి సైకిల్ పై వస్తారని, ఆ సీన్స్ శంకర్ అద్భుతంగా డిజైన్ చేశారని తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత శంకర్ చేసిన పొలిటికల్ సినిమా ఇది. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు వచ్చింది. 2024లోనే గేమ్ చేంజర్ విడుదల కానుంది. మరి చూడాలి చరణ్, శంకర్ చేసిన పాలిటిక్స్ ఎంతవరకు మెప్పిస్తాయో. ఏమో అనుకున్నాం, కానీ కల్కి దర్శకుడు నాగశ్విన్ మామూలోడేం కాదు. తన సినిమాని ఎప్పుడు ఎలా ప్రమోట్ చేసుకోవాలో బాగా తెలుసు. కల్కి ప్రమోషన్ ఊహించినంతగా జరగట్లేదు, అప్డేట్స్ రావట్లేదు అని విమర్శలు మొదలవుతున్న వేళ ఒక్కో అప్డేట్ ఇస్తున్నారు నాగశ్విన్. రాబోయే రోజుల్లో మరింత భారీ ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారు ఈయన. కల్కి 2898 AD అప్డేట్స్ ఒక్కటైనా ఇవ్వకపోతారా అని వేచి చూస్తున్న ఫ్యాన్స్ కు కొన్ని రోజులుగా ఫుల్ మీల్స్ పెడుతున్నారు నాగశ్విన్. బుజ్జి కోసం ఈవెంట్, ఆ తర్వాత టీజర్, నిన్నటికి నిన్న యానిమేషన్ వీడియోలో, ఇలా రోజుకో అప్డేట్ ఇస్తున్నారు. ఇదంతా టీజర్ మాత్రమే. అసలు ప్రమోషన్ జూన్ 4 తర్వాత చూపిస్తామంటున్నారు కల్కి మేకర్స్. 500 కోట్లకు పైగా బడ్జెట్తో వైజయంతి మూవీస్ కల్కి సినిమా నిర్మిస్తున్నారు. టైం ట్రావెల్తో పాటు సైన్స్ ఫిక్షన్గా వస్తున్న ఇతిహాసాల నేపథ్యమే ఉంటుంది. మహాభారతం నుంచి మొదలై 2898 వరకు, అంటే 6000 ఏళ్ల మధ్యలో ఈ కథ నడుస్తుందని, కలియుగాంతంలో కల్కి రాకతో సుఖాంతమవుతుందని తెలుస్తోంది. విష్ణువుగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, కలిగా కమల్ హాసన్ నటిస్తున్నారు. జూన్ 27న కల్కి రానుంది. ఇప్పటివరకు ప్రభాస్, అమితాబ్తో పాటు బుజ్జి క్యారెక్టర్స్ రివీల్ చేశారు. ఇంకా దీపికా పదుకొనే, దిశా పటానీ పాత్రలు పరిచయం చేయలేదు. దాంతోపాటు విజయ్ దేవరకొండ, నాని ఈ సినిమాలో అతిథి పాత్రలు చేస్తున్నారని తెలుస్తోంది. వీటితో పాటు వింతలు, విశేషాలు చాలానే ఉన్నాయి. మొత్తానికి ఊహించిన దానికంటే భారీగానే వచ్చేస్తోంది కల్కి 2898 AD. ఫ్లాపుల్లో ఉన్న హీరోలు మళ్లీ ఫామ్లోకి రావాలంటే మాస్ సినిమాలకి మించిన ఆప్షన్ మరోటి లేదా? ఏమో, ఇప్పుడు మన హీరోల తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది మరి. ఎందుకంటే వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోలంతా పూర్తిగా మాస్ సినిమాల వైపు అడుగులేస్తున్నారు. కళ్యాణ్ రామ్, అల్లరి నరేష్ అయితే పూర్తిగా గెటప్స్ మార్చేశారు. మరి వాళ్ళ మాస్ ముచ్చట్లేంటో చూసేద్దామా?
మాస్ సినిమా అంటే రొటీన్ అనుకుంటారు కానీ ఒక్కసారి అది కానీ క్లిక్ అయిందంటే వచ్చే వసూళ్ల వర్షం మామూలుగా ఉండదు. అందుకే హిట్ కొట్టడానికి మాస్ సినిమాలే కరెక్ట్ అంటుంటారు ఫ్లాప్ హీరోలు. తాజాగా కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ప్రీ లుక్ విడుదలైంది. ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. పూర్తిగా యాక్షన్ బ్యాక్డ్రాప్ లోనే సాగే సినిమా ఇది. టీజర్ చూస్తుంటేనే ఈ విషయం అర్థమైపోతుంది. అల్లర్ నరేష్ కూడా ఆ ఒక్కటి అడక్కు ఫ్లాప్ అవడంతో మాస్ బాట పట్టారు. నాంది, ఇట్లో మారేడుమిల్లి ప్రజానికం, ఉగ్రం తర్వాత రిలీఫ్ కోసం ఆ ఒక్కటి అడక్కు అంటూ కామెడీ చేస్తే వర్కౌట్ అవ్వలేదు. అందుకే బచ్చల మల్లి అంటూ పక్కా మాస్ బొమ్మతో వచ్చేస్తున్నారు ఈ అల్లరుడు. సోలో బ్రతికే సో బెటర్ ఫేమ్ సుబ్బు తెరకెక్కిస్తోన్న బచ్చల మల్లి 80s నేపథ్యంలో వస్తుంది. పుష్ప, దసరా తరహాలో ఇందులోనూ అల్లర్ నరేష్ పాత్ర ఉండబోతుందని ఫస్ట్ లుక్ చూస్తుంటేనే అర్థమవుతుంది. రాబిన్ హుడ్తో నితిన్ కూడా మాస్ బాటే పట్టారు. ఆయనే కాదు, గోపీచంద్, శ్రీను వైట్ల విశ్వం సినిమా కూడా ఊర మాస్ సినిమానే. మరి ఈ మాస్ సినిమాలు మన హీరోలను హిట్ బాట పట్టిస్తాయో లేదో చూడాలి. పార్టీ లేదా పుష్ప అంటూ తెలుగు ఆడియన్స్ కి బాగా చేరువయ్యారు ఫహద్ ఫాజిల్. ఈయనకిప్పుడు ఓ అరుదైన వ్యాధి వచ్చింది. అది తెలిసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. అసలు పుష్ప విలన్ కి ఏమైంది? ఆయనకు వచ్చిన ఆ అరుదైన వ్యాధి ఏంటి? 41 ఏళ్ల వయసులోనే వింత వ్యాధి బారిన ఎలా పడ్డారు? మరి దానికి చికిత్స ఏంటి? కరోనా పుణ్యమా అని మలయాళ హీరోలు కూడా మన హీరోలైపోయారు. ఓటీటీల్లో ఆ సినిమాలు తెలుగులో బాగా క్లిక్ అయ్యాయి. అలా మనకు బాగా చేరువైన హీరో ఫహద్ ఫాజిల్. ఇక పుష్పలో షెకావత్ పాత్రతో సెపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చింది ఈ హీరోకు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఫహద్ కు ఏడీహెచ్డీ అనే అరుదైన వ్యాధి సోకింది. సాధారణంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపించే ఏడీహెచ్డీ అనే సమస్య ఇప్పుడు ఫహాద్లో కనిపించింది. దీనివల్ల ఎక్కువసేపు దేనిమీద శ్రద్ధ పెట్టలేకపోవడం, ఓవర్గా రియాక్ట్ అవ్వడం, తొందరగా ఆవేశపడ్డంలాంటి సమస్యలొస్తాయని చెప్పారు ఫహద్ ఫాజిల్. ఇలాంటి లక్షణాలు తనలో ఉండడంతో వైద్యుణ్ణి సంప్రదిస్తే ఈ సమస్య బయటపడ్డట్లు ఫహద్ తెలిపారు. అసలు ఈ వ్యాధి ఎందుకొస్తుందో చెప్పడానికి నిర్దిష్టమైన కారణాలేవీ లేవని వైద్యులు చెప్పినట్లు తెలిపారు ఫహద్. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని, జాగ్రత్తగా ఉండడమే దీనికి పరిష్కారం అంటున్నారు ఈ హీరో. ఫహద్కు ఇలాంటి అరుదైన వ్యాధి సోకిందని తెలిసాక కంగారు పడుతున్నారు ఫ్యాన్స్. ఆయన త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం. కళ తప్పిన థియేటర్స్ కి మళ్ళీ మునుపటి కళ వస్తుందా? సింగిల్ స్క్రీన్స్ మళ్ళీ ఒక్కప్పట్లా కళకళ్ళాడిపోయేదెప్పుడు? స్టార్ హీరోలు వచ్చే వరకు ఈ తిప్పలు తప్పవా? లేదంటే మేం కూడా ఉన్నామంటూ ఆ లోటును చిన్న హీరోలు భర్తీ చేస్తారా? మే 31 టాలీవుడ్కి ఆసక్తికరంగా మారింది. ఆ రోజు రాబోయే 3 సినిమాలే థియేటర్స్ ఫ్యూచర్ తేల్చబోతున్నాయి. చూస్తున్నారుగా, ఈ 3 సినిమాలపైన ఇప్పుడు టాలీవుడ్ థియేటర్స్ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. సమ్మర్ అంతా నీరు గారిపోవడంతో సింగిల్ స్క్రీన్స్ నడపడమే భారంగా మారి వాటిని మూసేశారు ఎగ్జిబిటర్లు. దిల్ రాజు బ్యానర్ నుంచి వచ్చిన లవ్ మీ కోసం కొన్ని స్క్రీన్స్ ఓపెన్ చేసినా మునుపటి పరిస్థితులు మాత్రం రాలేదు. ఇది రావాలంటే మే 31 రావాల్సిందే. మే 31న 3 క్రేజీ సినిమాలు రానున్నాయి. ఏ ఒక్కరిని తక్కువగా అంచనా వేలేం. మరీ ముఖ్యంగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో సాలిడ్ ఓపెనింగ్స్ పై కన్నేశారు విశ్వక్సేన్. టిల్లు స్క్వేర్ తర్వాత సరైన సినిమా పడలేదు. ఏ మాత్రం టాక్ బాగున్నా విశ్వక్ సినిమాకు కలెక్షన్ల సునామీ ఖాయం. మరోవైపు బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ చేస్తున్న గమ్ గమ్ గణేష పైన ఆసక్తి బాగానే ఉంది. ఉదయ్ బొమ్మిశెట్టి తెరకెక్కిస్తున్న గమ్ గమ్ గణేష ప్రీ రిలీజ్ వేడుకలు, రష్మిక, ఆనంద్ చేసిన హడావిడి సినిమాపై అంచనాలు పెంచేసింది. మరోవైపు బెదుర్లంక విజయం తర్వాత కార్తికేయ నటిస్తున్న భజే వాయు వేగం పైన ఆసక్తి బాగానే కనిపిస్తుంది. యూవీ క్రియేషన్స్ నుంచి ఈ చిత్రం వస్తుంది. ఈ 3 మే 31నే రానున్నాయి. మరి వీటితో థియేటర్స్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తేలనుంది. సో చూశారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, బాయ్, జారిసోయో.